మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లాంటి క్లాసిక్ లవ్ స్టోరీని అందించిన దర్శకుడు క్రాంతి మాధవ్ వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత చాలా కాలం పాటు సైలెంట్ అయిపోయారు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవడంతో ఆయన తదుపరి సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనే ఉంది. ఇన్నాళ్లకు ఎవరు ఊహించని విధంగా దిల్ దియా అనే టైటిల్ తో ఒక షాకింగ్ ఫస్ట్ లుక్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ పోస్టర్ లో బట్టలు లేకుండా సోఫాలో కూర్చున్న హీరో చైతన్యరావు దీనంగా సినిమా చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. తెలుగు సినిమా పోస్టర్లపై ఇలాంటి బోల్డ్నెస్ చాలా అరుదు. ఏ నేకెడ్ ట్రూత్ అనే క్యాప్షన్ కు న్యాయం చేస్తూ పాత్ర మానసిక స్థితిని, తెగింపును ఈ లుక్ ద్వారా సింబాలిక్ గా చూపించే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ పోస్టర్ లో చాలా మంది గమనించని కానీ సినిమా లవర్స్ కు వెంటనే కనెక్ట్ అయ్యే మరో ఆసక్తికరమైన అంశం బ్యాక్గ్రౌండ్ లో హీరో వెనుక ఉన్న ప్రొజెక్టర్ స్క్రీన్ మీద ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్ కు సంబంధించిన వైరల్ మీమ్ అబ్సల్యూట్ సినిమా కనిపిస్తుంది. సాధారణంగా సోషల్ మీడియాలో ఏదైనా అద్భుతమైన సినిమాను పొగడ్డానికి వాడే ఈ మీమ్ ను డైరెక్టర్ ఏకంగా తన సినిమా పోస్టర్ లోనే వాడారంటే ఆయన కాన్ఫిడెన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాను తీయబోయేది ఒక మామూలు సినిమా కాదని, ఇదొక స్వచ్ఛమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని క్రాంతి మాధవ్ చెప్తూ ఉన్నారు. ఈ పోస్టర్ ను అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చేతుల మీదుగా రిలీజ్ చేయించి, సందీప్ వంగ సినిమాల్లో ఉండే రా ఎమోషన్స్, బోల్డ్ కంటెంట్ ఈ సినిమాలో కూడా పుష్కలంగా ఉంటాయని దీని ద్వారా హింట్ ఇచ్చినట్లయింది. ప్రేమ, సాన్నిహిత్యం, వైఫల్యం, ఆత్మగౌరవం లాంటి అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. క్రాంతి మాధవ్ గత చిత్రాలను గమనిస్తే ఆయనలో మంచి సెన్సిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఈసారి ఆయన రూట్ మార్చి బాక్స్ ఆఫీస్ గ్రామర్ ని మార్చేస్తాను అని స్టేట్మెంట్ ఇవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక పక్క శర్వానంద్ తో క్లాస్ సినిమా తీసిన ఆయనే ఇప్పుడు ఇంత బోల్డ్ కంటెంట్ తో వస్తున్నారంటే ఈ గ్యాప్ లో ఆయన కథనం మీద ఎంత గట్టిగా కసరత్తు చేశారో ఊహించుకోవచ్చు. 2026 సమ్మర్ లో రాబోతున్న ఈ సినిమా కేవలం పోస్టర్ తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. చూస్తూ ఉంటే దిల్ దియా ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ కాదని, ఏదో బలమైన ఇంపాక్ట్ ఇచ్చే కల్ట్ సినిమా అవుతుందనిపిస్తుంది. మరి క్రాంతి మాధవ్ ఈ నేకెడ్ ట్రూత్ తో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి.